శ్రీరామాయణం కథ కాదు, మన జీవన వేదం. రామాయణమంటే చాలామందికి ఒక పురాణ కథ మాత్రమే అనిపిస్తుంది. రాముడు, సీతమ్మ, రావణుడు ఇది ఒక యుద్ధం కథ అని భావిస్తారు. కాని నిజమేమిటంటే శ్రీరామాయణం ఒక కథ కాదు, అది మన జీవితాన్ని నడిపించే వేదం. మనలో ప్రతి ఒక్కరిలో ఒక రాముడున్నాడు. ప్రతి పరిస్థితిలో ఒక రావణుడు ఎదురవుతాడు. ప్రతి నిర్ణయంలో ఒక ధర్మం పరీక్షలో పడుతుంది. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది రామాయణం మనకిచ్చిన జీవన సత్యాలు. రాముడు దేవుడు, అయితే ముందుగా ఒక మనిషి. శ్రీరాముడు అందరికీ ఆదర్శం. ఆయన జీవితం ధర్మం మీద ఆధారపడింది. తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలి అడవికి వెళ్లాడు. ఇది కేవలం త్యాగం కాదు, ఇది బాధ్యతకు పరాకాష్ఠ. ఇప్పటి రోజుల్లో చిన్న చిన్న విషయాలకు మనం తల్లిదండ్రులతో వాదిస్తాం. కాని రాముడు తన బాధను తనలోనే ఉంచుకుని ఇతరులకు సంతోషమిచ్చాడు. ఇది మనకు నేర్పేది సరైన పని చేయడం ఎప్పుడూ సులువు కాదు, కాని అదే మన విలువను నిర్ణయిస్తుంది. సీతమ్మ అంటే కేవలం ఒక పాత్ర కాదు, ఆమె ఒక శక్తి. లంకలో బంధించబడ్డా ఆమె మనోధైర్యం ఎప్పుడూ తగ్గలేదు. ఆమె పరిస్థితులకు బలహీనురాలు కాలేదు. ఇది మనకు చెప్పేదేమిటంటే పరిస్థితులు ఎలా ఉన్నా మన మనసు బలంగా ఉంటే మనం గెలుస్తాం. ఈరోజు చిన్న సమస్య వచ్చినా మనం డిప్రెషన్కి లోనవుతాం. కాని సీతమ్మ మనకు చెబుతుంది, నీ బలం నీలోనే ఉంది, బయట పరిస్థితుల్లో కాదు. లక్ష్మణుడు అన్న కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. అడవిలో 14 సంవత్సరాలు అన్నతో పాటు ఉండి రక్షించాడు. ఇది నిజమైన ప్రేమ. ఎలాంటి ఆశలు లేకుండా, ఎలాంటి ప్రయోజనం లేకుండా. ఇది మనకు నేర్పేది నిజమైన సంబంధాలు లాభం కోసం కాదు, మనస్సు కోసం ఉంటాయి. హనుమంతుడు అసాధ్యమనిపించే పనులు కూడా సాధించాడు. ఎందుకంటే ఆయనకి తనపై నమ్మకముంది, రాముడిపై భక్తి ఉంది. లంకను దాటి వెళ్లడం, సీతమ్మను కనుగొనడం అన్నీ అసాధ్యమే. కాని ఆయన ఆలోచన ఏమిటంటే నేను చేయగలను. మన జీవితంలో కూడా మనమే మనల్ని అడ్డుకుంటాం. హనుమంతుడు మనకు చెబుతున్నాడు, నీ శక్తిని గుర్తించు, నువ్వు అనుకున్నదానికంటే గొప్పవాడివి. రావణుడు ఒక గొప్ప పండితుడు. శక్తి ఉంది, జ్ఞానముంది, కాని అహంకారం కూడా ఉంది. అది అతని నాశనానికి కారణమయింది. అతను తప్పు తెలుసుకున్నా తన ఈగో వల్ల మార్చుకోలేకపోయాడు. ఇది మనకొక పెద్ద పాఠం. అహంకారం ఉన్న చోట విజయం నిలవదు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, రామాయణం ఒక కథ కాదు, అది మన జీవితానికి మార్గదర్శకం. రాముడు మనకు ధర్మం నేర్పాడు, సీతమ్మ మనకు సహనం నేర్పింది, లక్ష్మణుడు ప్రేమను చూపించాడు, హనుమంతుడు నమ్మకాన్నిచ్చాడు, రావణుడు అహంకారం ప్రమాదం చెప్పాడు. ఈ పాత్రలు బయట కాదు, మనలోనే ఉన్నాయి. ప్రతిరోజూ మనలో ఎవరు గెలుస్తారు అనేది మన నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. మీ జీవితాన్ని మార్చాలనుకుంటే రామాయణం చదవండి కాదు, రామాయణాన్ని జీవించండి. ధర్మం పాటించండి, సత్యం మాట్లాడండి. అహంకారాన్ని విడిచిపెట్టండి. అప్పుడు మీ జీవితం కూడా ఒక రామాయణమవుతుంది. ఇదొక కథ కాదు, ఇది మనందరి జీవితాలకు వేదం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్, జై సీతారాం. శ్రీరామ శ్రీరామ శ్రీరామ.